Hi, hello, welcome to Eagle Sports. India versus New Zealand. సెకండ్ ఓడిఐ న్యూజిలాండ్ గెలిచేసింది. ఈ సెకండ్ ఓడిఐతో పాటు సిరీస్ని కూడా న్యూజిలాండ్ గెలిచింది. అండ్ అగేన్స్ట్ రన్ ఆఫ్ ప్లే చాలా థింగ్స్ జరిగిపోయాయి ఈ మ్యాచ్లో. ఇండియా గెలుస్తుంది అనుకున్న టైంలో న్యూజిలాండ్ చాలా బాగా పర్ఫామ్ చేయడం, న్యూజిలాండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటుంటే ఇండియా దగ్గర నుంచి ఒక రేర్గా యాక్షన్ రావడం, గెలుస్తుందా ఓడిపోతుందా అన్న సందిగ్ధత ఉన్నప్పుడు న్యూజిలాండ్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేయడం అండ్ న్యూజిలాండ్ ఎటకేలకు గెలవడం అనేది ఈ మ్యాచ్లో మనం చూసాం. రియల్ గుడ్ మ్యాచ్ ఇది. బట్ క్రెడిట్ కంప్లీట్లీ న్యూజిలాండ్కి వెళ్ళాలి. ఎందుకంటే వితౌట్ విలియమ్సన్, వితౌట్ బోల్డ్, వితౌట్ హెన్రీ, వితౌట్ ఫర్గ్యూసన్, వితౌట్ శాంట్నర్, వితౌట్ సోడీ, వాళ్ళ టీమ్ సెలెక్షన్ అంతా కూడా డిఫరెంట్గా నడిచింది. అందరూ ఫాస్ట్ మీడియం పేస్ బౌలర్స్తోనే వెళ్ళారు వాళ్ళు. అండ్ అక్కడి నుంచి డిఫెండింగ్ టార్గెట్ లైక్ 273 ఆన్ దాట్ వికెట్ అనేది రియలీ ఒక మంచి లయన్ హార్టెడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి, ఎస్పెషలీ ఫ్రమ్ టీమ్ సౌదీ. ఇంజరీ తను వెళ్ళిపోతే లూక్ రాంచి రావాల్సి వచ్చింది ఫీల్డ్ చేయడానికి. ఏం చేయాలో అర్థం కాదు. ప్రతి బాల్లో కూడా సౌదీ వాస్ ఫేసింగ్ ఆ ప్రాబ్లమ్. బట్ అక్కడ 10 overs 2 for 41 ఇస్ నాట్ అ జోక్. అండ్ పికింగ్ అప్ విరాట్ కోహ్లీస్ వికెట్ టీమ్ సౌదీ దగ్గర నుంచి 9 times డిస్మిస్ చేశాడు విరాట్ కోహ్లీని. సో ఈ మ్యాచ్ని మనం 5 phases విభజించుకుందాం. ఫస్ట్ ఫేజ్ న్యూజిలాండ్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్. స్టార్టింగ్ 3 overs లో 4 runs మాత్రమే వచ్చాయి. ఫైన్ గెటింగ్ ఇట్ ద గ్రూవ్ అనుకుంటే కనుక ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. మంచి పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తూ వచ్చింది. అండ్ దెన్ కేమ్ ది బ్రేక్ త్రూ. ఒక్కసారి ఆ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత ఇండియాకి ఒక ఛాన్స్ దొరికింది. సో ఇన్ దట్ మిడిల్ ఓవర్స్ ఫేజ్ ఈజ్ ద సెకండ్ ఫేజ్. ఆ పార్ట్నర్షిప్ వెళ్తున్నప్పుడల్లా కూడా న్యూజిలాండ్ డామినేట్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత మిడిల్ ఓవర్స్ ఫేజ్కి వచ్చినప్పుడు షార్దుల్ ఠాకూర్ కేమ్ ఇన్ అండ్ బౌల్డ్ రియలీ వెల్. షార్దుల్ ఠాకూర్ వచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు అక్కడ. ఆ తర్వాత జడేజా బౌల్డ్ వెల్, చాహల్ బౌల్డ్ వెల్. ఆ మిడిల్ ఓవర్స్ ఫేజ్లో బ్యూటిఫుల్ రన్అట్, అక్కడ గప్టల్ రన్అట్ అనేది అద్భుతంగా జరిగింది షార్దుల్ ఠాకూర్ దగ్గర నుంచి. అండ్ అలాగే 1 more రన్అట్ దేర్ ఫ్రమ్ రవీంద్ర జడేజా టు గెట్ పీపుల్ అవుట్. సో ఇలాంటి పరిస్థితుల్లో దే ఆర్ లూజింగ్ 6 wickets. 56 runsకి వాళ్ళు 6 wickets కోల్పోయారు ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో. సో ఈ సెకండ్ ఫేజ్లో ఇండియా కంప్లీట్గా వాళ్ళ డామినేషన్ అనేది చలాయించింది. అరే ఏంటి ఇన్ని వికెట్లు పడిపోయాయి కదా, ఇండియా ఈజ్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ దెమ్ టు 220, 230 అనుకున్నారు. అండ్ దెన్ బిగన్ ద థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్లో రాస్ టెల్లర్ అద్భుతంగా ఆడాడు. రాస్ టెల్లర్ కన్నా ఎక్కువగా ద డెబ్యూటెంట్ కైల్ జేమిసన్ తను చూపించిన ఆట తీరు, తను చూపించిన డిటర్మినేషన్ చూసుకుంటే కనుక ఔరా అనకుండా మనం మానం. ఎందుకంటే స్లోవర్ బాల్స్ వచ్చినప్పుడు హీ వెంట్ ఫర్ దెమ్, పిక్ చేసుకున్నాడు స్లోవర్ బాల్స్ జాగ్రత్తగా. యార్కర్స్ వచ్చినప్పుడు సరిగ్గా ఆడాడు, కొన్ని షాట్స్ ఆడలేదు. తన లక్కుబాన్ ఒక షాట్, ఒక బుమ్రా యార్కర్ 4కి వెళ్ళింది. తర్వాత 2 మంచి 6లు కొట్టాడు. తన షార్దుల్ ఒక బౌన్సర్ని 6 కొట్టాడు, బుమ్రా స్లోవర్ బాల్ని ఒక 6 కొట్టాడు. హీ హంగ్ ఇన్ దేర్, వికెట్ అయితే పడలేదు అక్కడ. రాస్ టెల్లర్ వాజ్ ఎక్సలెంట్. తన జోన్లో బాల్ ఉన్నప్పుడు 6లు కొడుతూ వచ్చాడు. అండ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్లో వాజ్ పుషింగ్ ఎవ్రీ ఇండియన్ బౌలర్ ఆన్ ద బ్యాక్ ఫుట్ ఇంక్లూడింగ్ జస్ప్రీత్ బుమ్రాని కూడా రాస్ టెల్లర్ డామినేట్ చేశాడు. దానికి రీజన్ ఏంటంటే బుమ్రా చాలా కంపోజ్గా తన ఫీల్డ్ సెట్ తను చేసుకుంటూ ఉంటాడు. తన లైన్ అండ్ లెంత్లో తనకు ఒక పట్టు ఉంటుంది. కానీ తను లాస్ట్ 3 matchesగా గోయింగ్ వికెట్లెస్ ఇన్ వన్ డే ఇంటర్నేషనల్స్. అండ్ ఈ మ్యాచ్లో ఆ ఫీల్డ్ పొజిషన్స్లో కూడా వాజ్ లుకింగ్ క్లూలెస్. ఎక్కువగా డిస్కషన్ పెట్టాడు బుమ్రా. ఎవరు క్యాప్టెన్ ఉన్నా కూడా హీ నోస్ వాట్ హీ వాంట్స్. బట్ ఇవాళ ఎక్కువ డిస్కషన్ పెట్టడం జరిగింది. అండ్ దానివల్ల షార్దుల్ ఠాకూర్ కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే తను ఒక ఓవర్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. సో విచ్ మెట్ లాస్ట్ బాగా మంచి అటాక్ అనేది కనిపించింది. బుమ్రా రన్స్ ఇవ్వడం, ఠాకూర్ రన్స్ ఇవ్వడం. బట్ నవదీప్ సైని వాజ్ ఎక్సలెంట్. డెత్ బౌలింగ్లో కూడా చాలా బాగా మంచి బౌలింగ్ చేశాడు. సో ఆ విషయంగా చూసుకుంటే కనుక ఆ లాస్ట్ ఫేజ్లో న్యూజిలాండ్ డామినేట్ చేసింది. ఈ 3 phases అయినాయి. ఈ 3 phases మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇండియా వెంట్ విత్ నవదీప్ సైని బట్ నాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ షార్దుల్ ఠాకూర్. మొహమ్మద్ షామీ ప్లేస్లో నవదీప్ సైని తీసుకొచ్చారు. ఆ స్టోరీ ఏంటంటే మొహమ్మద్ షామీ టెస్ట్ మ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉండాలి. తన సర్వీసెస్ టెస్ట్ మ్యాచెస్లో చాలా ఇంపార్టెంట్. ఈ వన్డే మ్యాచ్ని ఇండియా ఒక సూపర్ వన్డే మ్యాచ్ సిరీస్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ సమ్ పాయింట్ అని చూడలేదు. ఎస్ దే వాంటెడ్ టు విన్, నో డౌట్స్ అబౌట్ దట్, మేక్ నో మిస్టేక్స్. దే వాంటెడ్ టు విన్ బట్ దే వాంటెడ్ టు టెస్ట్ మోర్ ప్రెడామినెంట్లీ. రోహిత్ ధవన్ లేనప్పుడు ఓపెనర్స్గా ఎవరు ఉంటే బాగుంటుంది, హార్దిక్ పాండ్యా లేనప్పుడు ఆల్రౌండర్లో ఎవరు తీసుకుంటే బాగుంటుంది, కుల్దీప్ అండ్ చహల్లో ఒకరిని ఆడిస్తే కనుక ఎవరు ఆడిస్తే బెటర్గా ఉంటుంది, నెక్స్ట్ జెన్ ఫాస్ట్ బౌలర్స్ లైక్ సైని, ఠాకూర్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఎట్లా దే ఆర్ రైజింగ్ టు ద ఒకేషన్, ఇవన్నింటినీ వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ టెస్టింగ్ డిపార్ట్మెంట్లో అన్ని టిక్ మార్క్స్. బట్ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ షామీ విచ్ సేస్ దట్ ఇండియా ఆ టెస్ట్ మ్యాచ్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంది. ఆ టెస్ట్ మ్యాచ్ గెలవడం వన్ డే కానీ వాళ్ళకి ఎక్కువ హైయర్ ప్రయారిటీగా ఉందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ నాట్ ఇన్ దిస్ కాస్ట్ ఆఫ్ సిరీస్, అది కూడా చెప్తున్నాను. ఒక చేంజ్ చేస్తారు టు సీ హౌ థింగ్స్ గో. సో ఈ 3 phases అయిపోయినాయి. నెక్స్ట్ కమ్స్ ద 4th phase, ఫాల్ ఆఫ్ వికెట్స్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మయాంక్ అగర్వాల్ స్క్వేర్ అయిపోయాడు, సూపర్ క్యాచ్, సూపర్ బాల్, అది షేప్ అయింది, ఎడ్జ్ అయింది, అవుట్ అయిపోయాడు. పృథ్వీ షా 24 కొట్టాడు, 6 4s ఇన్ ఇట్. ఒక్క సింగిల్ కూడా తను పరిగెత్తలేదు, 6 4s కొట్టాడు. ఆ తర్వాత బాల్ వాస్ కమింగ్ ఇన్, బ్యాట్ అండ్ ప్యాడ్కి గ్యాప్. తను ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లైన్ ఉండి ఆ స్క్వేర్ కట్ ఆడి ఒక షాట్స్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, టిపికల్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్. అది కుదరలేదు, బౌల్డ్ అయిపోయాడు. బట్ దెన్
విరాట్ కోహ్లీకి వేసిన డెలివరీస్ ఏవైతే టీమ్ సౌదీ వేశాడో అవి స్టాండ్ అవుట్గా నిలుస్తాయి ఇక్కడ. ఎందుకంటే విరాట్ కోహ్లీ 4 సూపర్ కవర్ డ్రైవ్స్ కొట్టాడు స్ట్రైట్ టు ద ఫీల్డర్. సూపర్ కవర్ డ్రైవ్స్ అవన్నీ కూడా ఫుట్ వెళ్ళింది బాల్ దగ్గరికి, హెడ్ వాస్ స్టిల్, రిస్ట్ పొజిషన్ వాస్ కరెక్ట్గా ఉంది, బ్యాట్ ఫ్లో కరెక్ట్గా ఉంది. టిపికల్ విరాట్ కోహ్లీ స్టైల్. బట్ కవర్లో ఎక్స్ట్రా ఫీల్డర్స్ పెట్టారు. సో ఆల్వేస్ ఫైండింగ్ ద ఫీల్డర్స్. సో ఒక్కసారి ఆ బాల్ కొంచెం వికెట్ల మీదకి వచ్చేసరికి ఆ స్ట్రైట్ ఆడకుండా విరాట్ కోహ్లీ వాంటెడ్ టు ఫ్లిక్ ఇట్ ఆన్ ది వన్ సైడ్. సో ఆన్ డ్రైవ్ లాగా ఆడదాం అనుకున్నాడు. దానివల్ల గ్యాప్ ఓపెన్ అయింది. విరాట్ కోహ్లీ గాట్ బోల్డ్ కన్సిక్యూటివ్లీ థర్డ్ టైం. హేజల్వుడ్ ఆస్ట్రేలియా సిరీస్లో, సోది ఈ ఫస్ట్ T20లో, ఫస్ట్ ODIలో, అండ్ ఇప్పుడు ఇక్కడ. సో ఇట్స్ గెటింగ్ బోల్డ్ అనే ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుందా అనేది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. బట్ దట్ ఈస్ బికాస్ ఆ కవర్ డ్రైవ్స్ ఆపగలిగారు కాబట్టి. ఆ కవర్ డ్రైవ్స్లో ఆ 4లో 2 4కి వెళ్ళినా కూడా విరాట్ కోహ్లీ ఆ ఫ్లిక్ ఆడేవాడు కాదు. వుడ్ హావ్ ప్లేడ్ స్ట్రైట్. సో అక్కడ ఆ కవర్ డ్రైవ్స్ని అడ్డుకోవడం చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే సూపర్బ్ ఆ గేమ్ ప్లాన్ అని చెప్పుకోవాలి టామ్ లాథమ్ అండ్ న్యూజిలాండ్ దగ్గర నుంచి. ఇదే ఫోర్త్ ఫేజ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే బ్యాడ్ షాట్స్. కేఎల్ రాహుల్ అక్కడ కాలిన్ డగ్రాండ్ ఉంది, బ్యాడ్ షాట్, ఇది నథింగ్. అక్కడ బాల్ కట్ చేయడానికి కూడా లేదు. బాల్ స్లోర్ అనేది కొంచెం స్లో వచ్చింది, ఫాస్ట్ వస్తుంది అనుకుని ఈవెంట్ ఫర్ దట్ లేట్ కట్. అండ్ అక్కడ స్లోగా రావడం, రూమ్ కూడా లేకపోవడం, తన అవుట్ అయిపోయాడు. అక్కడ బిగ్ బ్లో అది. ఆ తర్వాత కేదార్ జాదవ్ షార్ట్ సెలెక్షన్ కూడా వెరీ బిజార్ సెలెక్షన్. అప్పటిదాకా సింగిల్ దానికోసం ఆడే ప్రయత్నం చేశాడు, ఆ తర్వాత ఎక్స్ట్రా కవర్ నుంచి కొట్టే ప్రయత్నం చేశాడు, నో ఛాన్స్, అక్కడ తన అవుట్ అయిపోయాడు. బట్ అన్నిటికన్నా ఎక్కువ సర్ప్రైజింగ్ ఏంటంటే శ్రేయాస్ అయ్యర్ అంత చక్కటి డిటర్మినేషన్ చూపించి ఎక్సలెంట్ 50 తన దగ్గర నుంచి. స్టార్టింగ్లో బాగా అగ్రెసివ్గా స్టార్ట్ అయ్యాడు. ఆ తర్వాత వికెట్స్ పడినప్పుడు కర్టైల్ చేసుకున్నాడు, సింగిల్స్ తీసుకుంటున్నాడు, ఆగాడు, అక్కడ వికెట్ పడకుండా వికెట్ని కాపాడుకుంటున్నాడు. బట్ ఆ తర్వాత ఒక్కసారి ఆ 50 వచ్చిన తర్వాత ఆడిన షాట్ చూస్తే కనుక వాట్ హ్యాపెన్ టు శ్రేయాస్ అయ్యర్ అనిపించింది. దట్ వాస్ వెరీ ఒక రకంగా చెప్పాలంటే బిజార్ షాట్. అది ఆడకుండా ఉండుంటే అక్కడ నుంచి జడేజా కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా కొంచెం ఒక్క 1 minute తర్వాత వస్తాను. బట్ శ్రేయాస్ అయ్యర్ ఆ షాట్ ఆడడం, కేదార్ జాదవ్ ఆ షాట్ ఆడడం, కేఎల్ రాహుల్ ఆ షాట్ ఆడడం, ఇది ఈ 4th ఫేజ్ని న్యూజిలాండ్ చేతిలో పెట్టామని అనుకోవచ్చు. దెన్ బిగన్ ద 5th ఫేజ్. షార్దుల్ ఠాకూర్ వచ్చాడు. 3 బ్యూటిఫుల్ ఫోర్స్ తన దగ్గర నుంచి. షార్దుల్ ఠాకూర్ యాజ్ అ బ్యాట్స్మెన్కి ఒక మంచి పరిణితి ఉందని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. దట్ ఈస్ వేర్ హీ స్కోర్స్ మోర్ దెన్ దిస్ కౌంటర్ పార్ట్స్ అని చెప్పేసి కూడా మనం అనుకుంటూ ఉన్నాం. మంచి బ్యాటింగ్ చేశాడు. బట్ తనకు కూడా ఒక ఇన్కమింగ్ బాల్ బోల్డ్ లేడు అక్కడ. జడేజా అండ్ సైనీ మ్యాచ్ వాస్ కంప్లీట్లీ న్యూజిలాండ్స్ హ్యాండ్. అండ్ ఈ 5th ఫేజ్లో సైనీ చూపించిన గ్రిట్, సైనీ చూపించిన డిటర్మినేషన్, సైనీ చూపించిన యాటిట్యూడ్, సైనీ చూపించిన ఫైటింగ్ స్పిరిట్, సైనీ చూపించిన ఒక రకంగా చెప్పాలంటే గెలవాలి అన్న తపన అయితే సైనీ చూపించాడో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఇట్ వాస్ టఫ్ ఫర్ హిమ్ టు సర్వైవ్. బ్యాట్ మీద బాల్ రావట్లేదు, కొన్ని రన్అట్ ఛాన్సెస్ మిస్ అయ్యాయి, కొన్ని షాట్స్ సరిగ్గా తగలలేదు, కొన్ని ఎడ్జెస్ అవుతూ వచ్చాయి. బట్ ఎక్కడ కూడా వికెట్ని వదలలేదు. ఒకనొక దశలో షాట్స్ కొట్టే సైనీ కాస్త జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. వన్స్ హీ వాస్ కంఫర్టబుల్ ఈవెంట్ ఫర్ షాట్స్. 4లు కొట్టాడు, 3 4s, ఆ పడుకొని షాట్ కొట్టాడు, ఆ ప్యాడిల్ షాట్ అయితే అద్భుతమైన షాట్. జడేజా సింగిల్స్ 2s తీసుకుంటూ ఉన్నాడు, సైనీ షాట్స్ ఆడుతూ ఉన్నాడు. టార్గెట్ వాస్ వెల్ విత్ ఇన్ ద రీచ్, ఈజీ థింగ్స్ ఫర్ ఇండియాలా కనిపించింది. బట్ ఎస్, దెర్ వాస్ ఎ డేంజర్, 1 wicket అండ్ విచ్ మెంట్ కొలాప్స్. సో ఆ 1 wicket రానే వచ్చింది. ఆ ముందు బాలే 6 కొట్టాడు సైనీ. ఆ తర్వాత జడేజా షుడ్ ఐడియల్లీ హ్యాడ్ అ వర్డ్ విత్ హిమ్. 6 వచ్చింది, సింగిల్ తీసుకో జాగ్రత్తగా ఉండాలని. సైనీ వెంట్ ఫర్ గ్లోరీ. అవుట్ సైడ్ ద స్టంప్స్ బాల్ ఉన్నప్పుడు సైనీ వాస్ ప్లేయింగ్ వెల్. ఆన్ ద స్టంప్ స్ట్రైట్గా బాల్ వచ్చినప్పుడు ఈస్ హ్యావింగ్ ప్రాబ్లమ్. యార్కర్స్ న్యూజిలాండ్ వాళ్ళు వేయలేదు. బట్ ఇక్కడ దే వాజ్ నో మిస్టేక్ డన్. సైనీ అవుట్ అయ్యాడు. చహల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫాస్ట్గా పరిగెడుతున్నారు, ఇంకా కూడా ఆ హోప్ ఇచ్చుకుంటూ ఉన్నారు. ఒక్కసారి చహల్ రన్అట్ అయిన తర్వాత ఫోకస్ వాజ్ ఆన్ జడేజా. ఆడలేకపోయాడు, అవుట్ అయిపోయాడు. 23 runsతో న్యూజిలాండ్ గెలిచింది. 273 విచ్ వాస్ ఒక రకంగా చెప్పాలంటే 18-19 runs షార్ట్ ఆఫ్ యావరేజ్ టోటల్ విత్ నో ప్రాపర్ బౌలర్స్. an injured Saudi, lion-hearted performance from him, superb, excellent spell at 10 overs Saudi దగ్గర నుంచి. మిగతా వాళ్ళందరూ chipped in. Bad shots from India, determination from New Zealand. Well done Ross Taylor, well done Jamieson. Congratulations New Zealand on this series win. అనవసరంగా కంగారు పడిపోయి ప్రతి ఒక్కరిని అబ్యూజులు చేయకండి. ఇది సరిగ్గా ఆడలేదు అనకండి. కొంతమంది రోహిత్ శర్మ లేడు, శిఖర్ ధవన్ లేడు, ఏం ఆడతాడు విరాట్ కోహ్లీ అనకండి. సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి మాట్లాడకండి. విరాట్ కోహ్లీ వాస్ స్పాట్ ఆన్ విత్ హిస్ క్యాప్టెన్సీ టుడే. హిస్ బౌలర్స్ లెట్ హిమ్ డౌన్. తన వర్క్ చేంజెస్ కానీ ఫీల్డ్ చేంజెస్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి బ్యాట్స్మెన్ ప్లేడ్ సమ్ బిజార్ షాట్స్ కంబైన్డ్ విత్ సమ్ గుడ్ బౌలింగ్. అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. కేదార్ మీద ఆల్రెడీ ట్వీట్స్ స్టార్ట్ అయిపోయినాయి, వాట్ ఈస్ ఈ డూయింగ్ అని చెప్పేసి. ఎస్, కేదార్ ప్లేస్ మనం క్వశ్చన్ మార్క్గా పెట్టుకోవచ్చు, కానీ ఈ యొక్క మ్యాచ్ వల్ల ఏదేదో సిరీస్ ఏదో పోయిందని ఆలోచించాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్లో మన సిరీస్ వన్డే సిరీస్లు గెలవడం కొంచెం కష్టమే. ఆ ప్యాటర్న్ బ్రేక్ అవ్వడం కూడా కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. లాస్ట్ టైం విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే ఆ ప్యాటర్న్ బ్రేక్ అయిందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. బట్ ఎస్, అప్పుడు దెర్ వాజ్ అ బెటర్ న్యూజిలాండ్ స్క్వాడ్, దెర్ వాజ్ అ బెటర్ ఇండియా స్క్వాడ్, సో నో డౌట్స్ అబౌట్ దట్. ఇక్కడ ఈ మ్యాచ్లో బెంచ్ స్ట్రెంత్ని టెస్టింగ్ చేసుకునే విషయంలో సైనీ లాంటి ప్లేయర్ చూపించిన డిటర్మినేషన్. ఎందుకంటే సైనీ బ్యాటింగ్ చేయగలడు, ఇలాంటి గ్రిట్ చూపించగలడు అని చెప్తే T20 విల్ బి ప్రిఫర్డ్ ఓవర్ సమ్ అదర్ బౌలర్స్. సో ఈ ఫ్యాక్టర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఓపెన్ అయిపోతాయి ఇండియన్ క్రికెట్ టీమ్కి. అండ్ అలాగే పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓపెన్ చేయాలి కాబట్టి వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది. సో నథింగ్ టు బీ జడ్జ్మెంటల్ అబౌట్ దెమ్.
కేఎల్ రాహుల్ ఆడాలా ఓపెన్ చేయాలా ఇప్పటికి కూడా నన్ను అడిగితే ఈ షుడ్ ఓపెన్, బట్ దెన్ ఎస్ విరాట్ కోహ్లీ ఒక మాట చెప్పాడు, ఆ మిడిల్ ఆర్డర్ దాంట్లో రోల్లో తను అలవాటు చేస్తున్నాం, విచ్ మీన్స్ తను వచ్చినప్పుడు ఒక T20 ఇన్నింగ్స్ లాగా లేదా ఓపెనర్ ఇన్నింగ్స్ లాగా మన ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం అది. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి, అంత హార్ష్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఇండియా వాస్ టికింగ్ ద బాక్సెస్ వెరీ వెరీ వెల్. నెక్స్ట్ జెన్ ప్లేయర్స్ అందరూ కూడా తయారవుతున్నారు. సిరీస్ సమం ఏంటో కనుక బెటర్గా ఉండేది, సమం అవ్వలేదు. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం ఏమవుతుందో. జాయిన్ అవ్వండి ఈగిల్ స్పోర్ట్స్కి, ఎందుకంటే 4 రోజుల్లో నేను చెప్పాను కదా 3-4 రోజుల్లో వస్తాను హైదరాబాద్కి. ఫస్ట్ ఫ్యూ జాయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వీడియో చేయబోతున్నాను. స్టే ట్యూన్ టు ఈగిల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.